అమ్మతనం ఆశను అలుసుగా చేసుకుని నమ్రత చేసిన అరాచకాలు అక్రమాలు అన్నీ ఇన్ని కావు. నమ్రతది పక్కా బిజినెస్ మైండ్. వైద్యంతో సేవ చేయాలన్న ఆలోచన లేనే లేదు ఆమెకు. ఏం చేసైనా సరే డబ్బు రాబట్టాలన్నదే ఆమె టార్గెట్. మనీ మైకంలో పడి ఎంతోమంది చిన్నారులను తల్లి ఒడి నుంచి దూరం చేసింది. లేటెస్ట్గా ఈ ఇష్యూలో బ్రేకింగ్ అందుతోంది. సృష్టి ఫర్టిలిటీ కేసులో కీలక పరిణామం ఇది. సృష్టి ఫర్టిలిటీ కేసు సిసిఎస్ సిట్కు బదిలీ చేశారు. సృష్టి బాధితులు ఎక్కువగా ఉండడంతో సిట్ ఎంక్వైరీకి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వము. క్రైమ్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపడుతుంది. డాక్టర్ నమ్రత కేసులో డొంక కదిలించారు హైదరాబాద్ పోలీసులు. మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 25 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ విశాఖ కేంద్రంగా డాక్టర్ నమ్రత అనేక మోసాలకు పాల్పడ్డారు. ఎఫ్ఐఆర్ 147/2025 రాజస్థాన్ వాసి ఫిర్యాదుతోటి అసలు కేసు నమోదయ్యి ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ కోసం 30 లక్షలు చెల్లించారు వాళ్ళు. తల్లిదండ్రులతోటి ఆ బిడ్డ డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఇదంతా బయటకు వచ్చింది. ప్రధాన నిందితురాలుగా డాక్టర్ నమ్రతను పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేశారు. ఇక ఎఫ్ఐఆర్ 2 చూద్దాం. ఇది 151/2025 హైదరాబాద్ వాసి ఫిర్యాదుతోటి మరో కేసు నమోదైంది. ఐవీఎఫ్ కోసం 20 లక్షలు చెల్లించారు వాళ్ళు. బిడ్డను మార్చి ఇవ్వడంతో కేసు నమోదైంది. ఇక్కడ కూడా నిందితురాలు డాక్టర్ నమ్రత, చెన్నారావు, సురేఖలే. ఇక ఎఫ్ఐఆర్ 3 ఇది 152/2025 ఇది కూడా హైదరాబాద్ వాసి ఫిర్యాదుతోటే ఈ కేసు నమోదైంది. ఐవీఎఫ్ కోసం 25 లక్షలు చెల్లించారు వాళ్ళు. అయితే వేరే బిడ్డను అప్పగించేశారు డాక్టర్ నమ్రత. ప్రధాన నిందితురాలుగా డాక్టర్ నమ్రత ఈ కేసులో ఉన్నారు. ఇక 4th ఎఫ్ఐఆర్ 153/2025 ఇది కూడా హైదరాబాద్ వాసి ఫిర్యాదుతోటే కేసు నమోదైంది. నిందితులు డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డి. వీళ్ళు ఐవీఎఫ్ కోసం 16 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇక ఎఫ్ఐఆర్ 154/2025 3 సెక్షన్ల కింద ఇందులో కేసులు నమోదు చేశారు. ఇది కూడా హైదరాబాద్ వాసి ఫిర్యాదుతోటే నమోదైన కేసు. నిందితులు డాక్టర్ నమ్రత, అర్చన, డాక్టర్ సదానందం, చెన్నారావు, సురేఖలు. ఐవీఎఫ్ కోసం 23 లక్షలు చెల్లించారు వీళ్ళు. ఇవి ప్రధానమైనవి కాగా వీటితో పాటు ఇంకొక 3 ఎఫ్ఐఆర్లను కూడా అదనంగా చేర్చారు. అయితే వీటిలో బాధితులు వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించడంతో గోప్యంగా ఉంచారు హైదరాబాద్ పోలీసులు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కేసులో మరో ఎత్తు సూత్రధారులు, పాత్రధారులు. పిల్లలు లేని దంపతుల ఆశలను అడియాశలు చేస్తూ డాక్టర్ నమ్రత అండ్ టీం అందరినీ నిలువునా మోసం చేసింది, నిండా ముంచేసింది. హైదరాబాద్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ద్వారా రుచి మరిగిన డాక్టర్ నమ్రత ఇక్కడ అడ్డంగా బుక్ అయిపోవడంతో విశాఖకు మకాం మార్చేసింది. తర్వాత ఏకంగా ఏజెంట్లని నియమించుకొని ఈ దందా మొదలుపెట్టింది. ముందుగా డాక్టర్ నమ్రత నెట్వర్క్లో మెయిన్ ఏజెంట్గా ధనశ్రీ సంతోషిని చేర్చుకున్నారు. ఆ నెట్వర్క్ అంతా మీరు ఒకసారి ఇక్కడ ఒక చార్ట్ రూపంలో చూడొచ్చు. ధనశ్రీ సంతోషి తను ఒక మెయిన్ ఏజెంట్. ఈ ధనశ్రీ సంతోషి ద్వారా సబ్ ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకున్నారు డాక్టర్ నమ్రత. వాళ్ళెవరు? ముత్తిపేట నందిని, మహమ్మద్ అలీ, హర్షారాయ్, పవన్ మోహన్, సురేఖ, ఆశా బేగం, నయన్ దాస్, సహీనా, నస్రీనా బేగం, రమ్య, కోడూరి రత్నం, కోనా మీనాక్షి, బలగం సరోజ, కొడుముల కరుణశ్రీ, విజయ్ కుమార్, కంటిపిడి యమున. వీళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి ఇందులో. సో డాక్టర్లు కూడా డాక్టర్ నమ్రత మోసాల్లో భాగమైపోయారు డబ్బు ఆశతోటి. డాక్టర్ సదానందం హైదరాబాద్, అలాగే డాక్టర్ విద్యుల్లత వైజాగ్, డాక్టర్ రవి వైజాగ్, డాక్టర్ ఉషా వైజాగ్. వీళ్ళు సైతం ఈ కేసులో పాత్రధారులైపోయారు, సూత్రధారులు కూడా ఉన్నారు. సో ఇతర రాష్ట్రాల్లో కూడా డాక్టర్ నమ్రత మోసాలు విస్తరించిన నేపథ్యంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసును సిట్కు బదిలీ చేసినట్టుగా హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఒక యాక్చువల్ ప్రొసీజర్, సరోగసీ ప్రొసీజర్ అన్నా లేదంటే ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయాలన్నా దేర్ విల్ బి లాట్ ఆఫ్ equipment involved, a lot of there is lot of procedures involved, lot of money is involved, but this is very easy. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఆ శాంపిల్స్ని యాక్చువల్గా యూజ్ చేయాలా చేయకపోయినా కూడా పెద్దగా దానికి ఏం అవసరం లేదు. షీ క్యాన్ జస్ట్ డిస్కార్డ్ ద శాంపిల్స్ అండ్ కరెక్ట్ టైంకి ఒక చైల్డ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఒరిజినల్ బర్త్ మదర్స్ అండ్ బర్త్ పేరెంట్స్కి హార్డ్లీ దే ఆర్ గివింగ్. అంటే మా ఫస్ట్ కేసులో తెలిసింది ఏంటంటే ఓన్లీ అరౌండ్ 80,000-90,000 వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకు కూడా ఏం చెప్తున్నారంటే మీరు చైల్డ్ని చూసుకోలేరు కాబట్టి మేము అడాప్షన్లో ఇచ్చేస్తున్నాం చైల్డ్ అని చెప్పి వాళ్ళని నమ్మి తీసేసుకుంటున్నారు చైల్డ్ వాళ్ళ దగ్గర. ఒక 90,000 ఇక్కడ ఉంది అండ్ ఏజెంట్స్కి ఒక 4-5 lakhs వరకు ఇచ్చేసి ఫైనల్గా ఒక 30 lakhsలో ఈజీ మనీ కదండి. 20-25 lakhs of easy money without any expense involved.